వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. అది వంకాయ బండ పచ్చడి. దీనికోసం నేను ఒక పావు కేజీ ఇలా పెద్ద తెల్ల వంకాయలే బాగుంటాయండి పచ్చడికి, నల్ల వంకాయలు కాదు. తెల్ల వంకాయ ఒకటి తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చడికి కాసిన పోపు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిర్చి, ఈ మాత్రం చింతపండు, ఇంత ఇంగో ముక్క, అంతేనండి. ఈ రోటి పచ్చడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి, ఎంత రుచి అమోఘంగా ఉంటుందండి. అందులో కొంచెం వర్షం పడుతున్నప్పుడు అలాంటి టైంలో ఈ పచ్చడి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే ఇంకా అమోఘం అండి. ముందు ఏం చేయాలండి, వంకాయకి కొంచెం నూనె రాసుకుని మనం కుంపటి మీద కానీ స్టవ్ మీద కానీ దీన్ని బాగా మగ్గించాలండి. కుమ్ములో పెట్టి ఇదివరకు కాల్చేవారు పొయ్యిల మీద కుంపట్లో. ఇప్పుడు మన స్టవ్లే కాబట్టి స్టవ్ మీద పెట్టి దీన్ని నేను కాలుస్తాను. ఇలా స్టవ్ వెలిగించుకునండి, కొంచెం నూనె దీనికి ఇలా అప్లై చేసుకుని ఇలా సిమ్లో పెట్టుకుని ఈ వంకాయ అంతా బాగా మగ్గేట్లాగా మనం దీన్ని కాల్చుకోవాలండి. ఫస్ట్ ఈ వంకాయని ఇంకొక స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుని దీని మీద మనం పోపు వేయించేసుకోవచ్చండి. ఇలాగాను మనం రెండు ఒకేసారి అయిపోతే వంకాయ కాలేలోపుగా మనం పోపు వేయించేసుకుందాము. అంటే రెండు సైమల్టేనియస్గా అవుతాయని ఆ స్టవ్ మీద వంకాయ కాలుస్తున్నాను. ఇక్కడ దీని మీద ఏమో పోపు వేసుకుందాం. ముక్కుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఫస్ట్ ఇంగువ ముక్క వేసుకుందాం. ఇంగువ ముందు బాగా వేగాలి. ఇవన్నీ ఇంగువ చక్కగా చూసారు ఇలా పొంగినట్టుగా వేగిపోయింది. ఇప్పుడు ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేద్దాము. మనం ఎన్ని ఊరగాయలు అవి ఉన్నానండి. రోజు కూడా ఈ రోటి పచ్చడి అనేది బాగా అలవాటు అయిపోతుందండి చాలామందికి. అందువలన ఏదో ఒక పచ్చడి లేదే కనుక భోజనం చేసినట్టు అనిపించదు. అలానే వంకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. అందుకని ఇవాళ వంకాయ పచ్చడి చేస్తున్నాను నేను. చాలామందికి రోజు వంకాయ తిన్నా విసుగు రాదండి. అసలు ఆ వంకాయ టేస్టే అలా అనిపిస్తుంది మనకి. కూర, పచ్చడి, పచ్చి పులుసు ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పోపు వేగింది కదా, ఎండుమిర్చి కూడా వేసేస్తానని. పచ్చిమిర్చి లాస్ట్లో వేద్దాము. ఈ బండ పచ్చళ్ళు అనేవి పూర్వకాలం బాగా చేసేవాళ్ళండి. మళ్ళీ సరదాగా ఇప్పుడు మళ్ళీ పిల్లలు కూడా తింటున్నారు. మనం చేసి పెడితే వాళ్ళు చక్కగా తింటారండి. వాళ్ళకి తెలియదు కదా, మనం చేస్తూ ఉంటే వాళ్ళే చక్కగా ఈ రుచిని ఆస్వాదిస్తారు వాళ్ళు. ఇప్పుడు వేగిపోయాయి కదా, పచ్చిమిర్చి వేసి ఇది స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసేసిన తర్వాత ఈ వేడికి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ కాదండి, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఒక్క నిమిషం ఇలా ఉంచి ఈ పోపు తీసేసాక ఇదే నూనెలో ఉల్లిపాయ వేస్తాను. పోపు ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు మనం దీంట్లోనే మళ్ళీ ఉల్లిపాయలు అనేవి ఇప్పుడు ఇదే నూనెలో ఉల్లిపాయలు వేసేదాన్ని. కొంతమంది పచ్చి ఉల్లిపాయ కూడా వేసి చేస్తారు. నేను కొద్దిగా వేయిస్తున్నానండి, కొంచెం ఎక్కువ కాదు, కొద్దిగా మగ్గేంత వరకు వేయించి తీస్తాను. మన ఇష్టం, పచ్చి ఉల్లిపాయలన్నా వేసుకోవచ్చు, ఇలా వేయించన్నా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళదే. చింతపండు కూడా నేను దీంట్లోనే వేసేస్తున్నానండి, మగ్గిపోతుందని. చింతపండు వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు దీన్ని మనం మగ్గనిచ్చి తీసేసుకుందాం. ఇవి ఇలా మగ్గితే చాలండి. ఇప్పుడు నేను దీంట్లోనే కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, అంటే పచ్చడి సరిపడగా సాల్ట్ కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొచ్చుని వంకాయ కాలిన తర్వాత మనం పచ్చడి చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇలా చక్కగా కాలిపోయిందండి. ఇప్పుడు ఈ తొక్క తీసేసి పెట్టుకుందాము. వంకాయని శుభ్రంగా ఒలిచేసుకుని ఒకసారి ఇలా చూసుకోవాలండి. కొన్ని వంకాయల్లో పురుగులు అయ్యి ఉంటాయి, ఏమీ లేకుండా ఇలా శుభ్రంగా చూసుకుని ఒకసారి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందు మనం వేయించి పెట్టుకున్న ఈ పోపుని మెత్తగా దంచుకోవాలండి. ఇలా ఈ పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ దంచేసుకుందాం. ఇలా నలగాలండి, మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగా
అప్పుడే బాగుంటుంది మనం అన్నంలో వేసుకుంటున్నప్పుడు. ఇప్పుడు ఉల్లిపాయలు, చింతపండు వేసి వీటిని కూడా దంచేద్దాం. ఉల్లిపాయలు కూడా మరీ మెత్తగా నలిగిపోకూడదు, అలాగే కచ్చాబచ్చాగానే. ఇప్పుడు ఈ వంకాయ, కొత్తిమీర కూడా వేసేసుకుని ఒకసారి దంచి తీసేసుకుందాము. చూడండి, మంచి మంచి స్మెల్ వస్తుందండి. ఇంగువ, ఈ వేయించిన పోపులు అన్నీ కలిపి ఇలా దంచుతుంటే మంచి రుచిగా ఉంటుందండి పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయిపోయిందండి, ఇలా తీసేసుకుందామండి ఈ పచ్చడి. ఇలా మనం రోట్లో చేసాం కాబట్టి ఇలా కచ్చాబచ్చాగా చక్కగా ఇలా వచ్చింది. ఇదే మనం మిక్సీలో తిప్పేసాం అనుకోండి, మెత్తగా అయిపోతుంది. ఈ పచ్చళ్ళు ఇలా ఉంటేనే మనకి మంచి రుచిగా ఉంటాయి అండి. చక్కటి వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.